భవిష్యత్తులో మీ రాజకీయ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతుంది? నేను ఒకటి ఏంటంటే ఆపోజిషన్లో బ్రహ్మాండం కొట్లాడినాం. పొద్దున్న లేస్తే రోజు పనులు ఉండే, ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు. సరే పార్టీ కొన్ని ప్రోగ్రాంలు ఇచ్చారు, ప్రోగ్రాంలో పాల్గొంటూనే వస్తున్నాం. నేను ఒక జిల్లా అధ్యక్షునిగా నాకు 5 నియోజకవర్గాలు ఉంటాయి. రాష్ట్రంలోనే చాలా పెద్ద జిల్లా ఇది. ఎందుకంటే 28 లక్షల మంది ఓటర్లు, అంటే మొత్తము 10% ఆఫ్ ది ఓటర్లు ఒక జిల్లాలోనే ఉన్నారు. 33 జిల్లాలలో 10% ఆఫ్ ది ఓటర్లు ఓన్లీ మా జిల్లాలో ఉన్నారు. ఇంకా పెరిగే జిల్లా ఇది. కాబట్టి ఇక్కడ కొన్ని సమస్యలు, పేదలకు మంచి చెడ్డ అందరికి అందుబాటులో ఉంటున్నా. పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రాం చేస్తున్నాం. పార్టీ ఏదైనా చెప్తే పని చేసి పెడుతున్నాం. ఏదైనా కార్యక్రమాలు పాల్గొంటున్నాం. అందరికీ ఇక్కడ అందుబాటులో ఉండి సమన్వయం చేస్తాం. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రకరకాల గ్రూపులు, కొత్త పాత కలయిక, కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు గొడవలు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొంతమందికి కొన్ని సమస్యలు పట్టించుకోరు. దాన్ని అన్నీ కూర్చొని ఎవరు వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడి నా బాధ్యతగా ఒక జిల్లా అధ్యక్షునిగా సమన్వయం చేస్తూ, పాత కొత్తను సమన్వయం చేస్తూ పార్టీకి చెడ్డ పేరు రాకుండా రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గం కష్టపడుతున్నటువంటి ఈ తీరుకు మా యొక్క సహకారాలు అందించి మంచి పేరు తెచ్చుకునే విధంగా చేస్తాం. ఎందుకంటే ఇది ఇంటి పార్టీ కాదు, వ్యక్తి పార్టీ కాదు, వ్యక్తిగతమైనటువంటి పార్టీ కాదు, ఒక నలుగురు అనుకుంటే జరిగే పార్టీ కాదు. ఈ పార్టీకి కార్యకర్తలే దిశానిర్దేశం. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల యొక్క పార్టీ, ప్రజల యొక్క ఉంటారు. మాకు అధిష్టానం ఢిల్లీలో ఉంది. వాళ్ళు సూచించిన ప్రకారం మా ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం ఉంటారు. మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు ఎన్ఎస్ఏ నుంచి వచ్చిండు. ఆయన మంచి అందరికి అందుబాటులో ఉంటున్నాడు. ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటాడు, ఇంట్లో వ్యక్తిగా ఉంటాడు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లుంటారు. కాబట్టి అందరూ పనిచేస్తున్నాము. కాకుంటే బడ్జెట్తో కొంత ఇబ్బందిగా ఉంది. దాన్ని కొంచెం క్రియేట్ చేసుకొని ఇంకొక 3 నెలలు 6 నెలల్లో ఒక లైనప్లో పడి ఇవన్నిటిని కంప్లీట్ చేస్తాం. మొదలుపెట్టిన తర్వాత ఆగేదే లేదు. కొంచెం ఆలస్యమైన అని జరుగుతాయి. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా పొలిటికోస్కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదములు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.